హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్. ఈరోజు నా ఒకటి ఎక్స్‌పీరియన్స్ మీతోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే నేను ఉస్మానియా వర్క్ చేసే టైంలో ఒకసారి ఫిట్స్ పేషెంట్‌ని చూడాల్సొచ్చింది. ఆ ఫిట్స్ పేషెంట్‌కి షర్ట్ అంతా రక్తం ఉందన్నమాట. అయితే నేనేమనుకున్నాను, పేషెంట్‌కి ఎక్కడైనా ట్రామా అయ్యుంటది, దెబ్బ తగిలి ఉంటది. దాని నుంచే బ్లీడింగ్ అయ్యి షర్ట్ మొత్తం బ్లడ్ వచ్చిందేమో. సో, ఎక్కడ దెబ్బ తాకింది ఒకసారి చూయించండి అని పేషెంట్ అటెండర్‌ని అడిగా. సో, అప్పుడు పేషెంట్ అటెండర్ రిలేటివ్ నాతోటి ఏమన్నారంటే, "वो कबूतर का खून है" అన్నారు. అంటే పీజియన్ బ్లడ్ అన్నమాట. అదెందుకుంది పేషెంట్ మీద అని అడిగితే, పీజియన్ బ్లడ్ రాస్తే ఫిట్స్ తగ్గుతుందని మా నమ్మకం అని పేషెంట్ అటెండర్ చెప్పారు. సో, నేను అప్పటి వరకి ఫిట్స్ వచ్చిన పేషెంట్‌కి చేతిలో తాళాలు పెట్టడం చూసాను. కాళ్ళు, చేతులు రబ్ చేయడం చూసాను గానీ, అది ఫస్ట్ టైమ్ చూడడం. సో, అందుకే ఈ వీడియో ఏం చేస్తున్నానంటే, ఫిట్స్ టైమ్‌లో ఏదేది చెయ్యాలి, ఏదేది చేయకూడదు. డెఫినెట్‌గా కాళ్ళు రబ్ చేయడము, చేతులు రబ్ చేయడము, నోట్లో ఏదన్నా పోయడం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదు. అండ్ పీజియన్ బ్లడ్ ఒంటికి పూస్తే అస్సలే ఉపయోగం ఉండదు. సో, ఏం చేయాలి అంటే, ఫిట్స్ వచ్చిన పేషెంట్‌ని వెంబటే ఒక సేఫ్ పొజిషన్‌లోకి తీసుకెళ్ళాలి. అంటే మంటకి దూరంగా, ఏదన్నా వాటర్‌కి దూరంగా, అండ్ ఏదన్నా షార్ప్ సపోజ్ ఇప్పుడు పేషెంట్ టేబుల్ దగ్గర ఫిట్స్ వచ్చి కొట్టుకుంటుంటే టేబుల్ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. సో, అది పేషెంట్‌కి తగిలి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెబ్బ తగిలే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పేషెంట్ రోడ్ మీద పడిపోతే ఆ రోడ్డుకి దూరంగా వెహికల్స్ నుంచి ఏం యాక్సిడెంట్స్ కాకుండా ఇట్లాంటి సేఫ్ పొజిషన్‌లోకి పేషెంట్ వచ్చాక పేషెంట్‌ని రికవరీ పొజిషన్‌లో పెట్టాలి. అంటే సైడ్‌కి పడుకోబెట్టడం. సైడ్‌కు పడుకోబెట్టడం వల్ల పేషెంట్ ఎటు రోల్ అవ్వకుండా అండ్ నోట్లో ఏమైనా ఉమ్ము ఉన్నా అండ్ నోట్లో ఏదైనా రక్తం అక్యుములేట్ అయినా కూడా అది బయటకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ చేశాక అండ్ ఆ టైంలో నోట్లో ఏదైనా వేలు పెట్టడం గానీ, అండ్ నాలుక కొరుక్కోకుండా, పళ్ళు కొరుక్కోకుండా ఏదన్నా స్పూన్ పెట్టడము, ఆబ్జెక్ట్ పెట్టడం కానీ చేయకూడదు. దానివల్ల పేషెంట్‌కి ప్రమాదమే అండ్ ఎవరైతే వేలు పెట్టారో వాళ్ళకి గూడా ప్రమాదమే. అండ్ కాళ్ళు, చేతులు ఫాస్ట్‌గా కొట్టుకుంటుంటే గట్టిగా వాటిని పట్టుకోవడానికి ట్రై చేయడం ఇది గూడా చేయకూడదు. అండ్ ఒకవేళ ఫిట్స్ 5 నిమిషాల కంటే మించి వస్తుంది, రికవర్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సిందే. So I'm available at Onus Hospitals at 10:30 a.m. to 8 p.m. Thank you.